ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. మాలాం కుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేతు సౌందర్యకాండ ఉత్తమే. రామాయణం. ఈ రామాయణం మొత్తం కూడా మనకి ఎవరికి చెప్పారు అంటే, ఇప్పుడు ఈ కార్యక్రమం 1 గంట సేపు మనం పెట్టుకున్నాం. దానిలో అనేక రకాలుగా గురువుల అనుగ్రహంతో దానిలో ఉన్న విషయాలను విశేషాలను చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తం అహం వందే పరమానంద సద్గురుం. మూగివాడు మాట్లాడగలడు, కుంటివాడు పరిగెత్తగలడు, అంతేనా పర్వతాల మీద లంఘించగలడు. ఎలా అంటే గురువుల యొక్క అనుగ్రహం అన్నమాట. అందువల్ల మనందరికీ గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి. మొత్తం యుగములు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. కృతయుగంలో దక్షిణామూర్తి రూపంలో ఉన్నారు జగద్గురువులుగా. త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామి వారుగా ఉన్నారు. ద్వాపర యుగంలో వ్యాసుల వారుగా ఉన్నారు. కలియుగంలో శంకర భగవత్పాదుల వారుగా ఉన్నారు. ఆ విధంగా మానవుడు అనేటువంటి వారు తరించడానికి కాలక్షేపో నకర్తవ్య ఆయుక్షీణం దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అన్నారు. కాలక్షేపం చెయ్యకూడదు. అమ్మలందరూ కూడా, మీరందరూ కూడా ఇంట్లో ఎన్ని పనులున్నా సరే పొద్దునో సాయంత్రమో 1 అరగంటో గంటో భగవత్ సేవ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేసినట్లయితే స్వామి అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందుతాం. పొద్దున పూట మహాభారతాన్ని వినాలట, మధ్యాహ్నం పూట సీతారాముల వారి యొక్క దివ్య కథని వినాలి, సాయంకాలం పూట నవనీత చోరుడు శ్రీకృష్ణస్వామి వారి యొక్క దివ్య గాంభీర్య శౌర్య విక్రమ పరాక్రమాలన్నీ కూడా వినాలని చెబుతూ ఉంటారు. పూర్వం పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడిగారు, ఏవండి మీరే కదా దేవుడు, మరి రుద్రాక్షమాల పట్టుకొని జపం చేస్తున్నారు, ఎవరి గురించి చేస్తున్నారు తపస్సు అన్నారు. అప్పుడు పార్వతీ అమ్మవారికి చెప్పారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర ఆననే. ఓ పార్వతి, పూర్వం 100 కోట్ల శ్లోకాలు ఉన్నాయి. శ్లోకంబుల్ 100 కోటి కాండములుగా సూత్రించి రామాయణంబు ఏకైకాక్షరము ఎల్ల పాపములు మాయింపంగ నిర్మించి సుశ్లోకుండైన పురాణ సంయమవరం సోతన్మనా వీధి వాల్మీకిన్ బ్రహ్మపదావతీర్ణ కవిత లీలావతి వల్లభుడు. పూర్వం 100 కోట్ల శ్లోకాలతో రామాయణం ఉన్నది. మన పిల్లలు 3 లోకాల వాళ్ళు వచ్చారు, 30 కోట్లు 30 కోట్లు 30 కోట్లు శ్లోకాలు ఇచ్చాను, ఇంకా కావాలి అన్నారు. ఆ విధంగా 10 కోట్లు మిగిలింది. డబ్బులు కాదండి, శ్లోకాలు. ఆ 10 కోట్లలో 3 కోట్లు 3 కోట్లు 3 కోట్లు ఇచ్చేశాను, కోటి మిగిలింది. 30 లక్షలు 30 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, లక్ష మిగిలింది. 30,000 30,000 30,000 ఇచ్చాను, దానిలో 10,000 మిగిలింది. 3,000 3,000 3 లోకాలకి ఇచ్చాను, 1000 మిగిలింది. దానిలో 300 300 300 ఇచ్చా, 100 మిగిలింది. 100లో కూడా 30 30 ఇచ్చాను, 10 మిగిలింది. 10లో కూడా 3 3 ఇచ్చాను, 1 మిగిలింది. ఒక శ్లోకం ఇంకా చాలా అన్నాను, అది కూడా కావాలి అన్నారు. ఒక శ్లోకానికి 4 వాక్యాలు ఉంటాయి, ఒక వాక్యానికి 8 అక్షరాలు ఉంటాయి. ఆ విధంగా 4 వాక్యాలలో 3 వాక్యాలు 3 లోకాలకి ఇస్తే పరమేశ్వరుడు ఒక వాక్యం మిగిలింది. ఆ ఒక్క వాక్యంలో కూడా 8 అక్షరాలు ఉన్నాయి. ఆ 3 లోకాల వాళ్ళకి 2 చొప్పున ఇచ్చారు, 6. మిగతా 2 అక్షరాలు మిగిలినాయి. అవి ఇవ్వండి అంటే, నాయన అది నా దైవం, ఆ అక్షరాలు ఏమిటి అంటే రామ అనేటువంటి నామం అన్నారు. ఆ విధంగా పార్వతీ అమ్మవారికి చెప్పారు. రామాయణం మొత్తం కూడా మనకి 100 కోట్ల శ్లోకాలతో ఉన్నది. వాల్మీకి మహర్షి గారు మనకి 24,000 శ్లోకాలతో రాశారు. ఇంకా చెప్పాలి అంటే ఏకనాథ మహాకవి అని ఉన్నారు మహారాష్ట్రలో, ఆయన 40,000 శ్లోకాలతో రామాయణాన్ని రాశారండి.
అయితే రామాయణం రాసేటప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటారు. రామాయణం ఎక్కడ విన్నా, కథ విన్నా, చెబుతున్నా ఆంజనేయ స్వామి వారు వస్తారన్నమాట. ఆ రామాయణం రాసేటప్పుడు ఆంజనేయ స్వామి వారు, ఆగవయ్యా ఓ ఏకనాథ మహాకవి, నేను లంకాపట్నానికి వెళ్ళాను సుందరకాండలో. అక్కడ వృక్షాలన్నీ కూడా ఎర్రగా ఉన్నాయి, పుష్పాలన్నీ కూడా ఎర్రగా ఉన్నాయి, ఫలాలన్నీ కూడా ఎర్రగా ఉన్నాయి, నువ్వు తెల్లగా ఉన్నాయి ఏమిటి అని అడిగారు ఆంజనేయ స్వామి వారే ఏకనాథ మహాకవిని. ఏమోనండి నాకు ఆ విధంగా గోచరిస్తోంది అంటే, ఒక పని చేద్దాం, ఈ కథ రామకథ కదా, రాముణ్ణే పిలుద్దాం అన్నారు. అంటే భక్తుడి యొక్క హృదయాన్ని తెలుసుకున్నటువంటి భగవంతుడు భగవాన్ భక్త భక్తిమాన్, భగవంతుడి యొక్క భక్తుడికే భక్తుడైపోతాడు. రామచంద్ర స్వామి వారు వచ్చారు. ఓ హనుమా, నువ్వు చెప్పింది సత్యమే, ఏకనాథ మహాకవి నువ్వు కూడా చెప్పింది సత్యమే అన్నారు. ఒక ప్రశ్నకి రెండు సమాధానాలు ఉండవు కదండి. మరి ఎందుకు సత్యం అంటే, నువ్వు రావణాసుని చంపటానికి కోపంగా వెళ్ళావు హనుమా, నీ కళ్ళంతా కూడా ఎర్రగా ఉన్నాయి, అందువల్ల అక్కడ అంతా కూడా ఎర్రగా కనబడింది. ఈ రామాయణం జరిగింది ఎప్పుడు 1,80,00,000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం 28వ కలియుగంలో ఉన్నాం. 24వ త్రేతాయుగంలో జరిగిన కథ కాబట్టి ఈ ఏకనాథ మహాకవి నిర్మలంగా, ప్రశాంతంగా, శుద్ధంగా, ధవలంగా హృదయంతో రామాయణాన్ని రాస్తున్నప్పుడు అంతా తెల్లగా కనపడింది అన్నారు. ఏమండి, వినబడుతుందా? నేను వెళ్ళిపోతూ ఉన్నాను. అటువంటి రామాయణంలో హృదయస్థానమైనటువంటి సుందరకాండ మనం వింటూ ఉన్నాం. మహాభారత స్థానం ఏమిటి అంటే విరాట పర్వం. రామాయణంలో సుందరకాండ అన్నారు. ప్రారంభం చేస్తూ ఉన్నాం. చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేతు సౌందర్యకాండ ఉత్తమే తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టం చారణాచరితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిరివా బభౌ. తతః అని మొదలుపెట్టారు. సుందరకాండ సుందరమైన కాండ కాబట్టి దీనిని సుందరకాండ అన్నారు. రామాయణం మొత్తం 24 అక్షరాలైనటువంటి గాయత్రి సంపుటితో కూడినది కాబట్టి తతః అన్నారు. సంపాతి వచనంతో జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత లంకా పట్టణంలో ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారు. వానర ప్రముఖుడు హనుమంతుడు పవనసూతి సముద్రం దాటాలి అనుకున్నారు. అది చాలా కష్టమైనటువంటి పని కదా. 100 యోజనాలు శతయోజనముల పైన ఉన్నటువంటి సముద్రం అటువైపున ఉన్నారు ఈ యొక్క లంకా పట్టణం. మనస్సు నిర్మలంగా పెట్టుకున్నారు. ఎవరూ చెయ్యరాని పని, దుష్కరమైన పని చేయదలుచుకున్న వాడై ఉన్నతమైనటువంటి శిరస్సుతో మెడతో వృషభరాజం ఎలా అయితే ధర్మస్వరూపంగా ఉంటుందో ఆ విధంగా నిలబడి ఉన్నారట. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. మన ఇంట్లో ఒక పని చేయాలంటే ఏం చేస్తాం? పెద్దలకి నమస్కారం చేసుకుంటాం. ఉపనయనం వివాహ సమయంలో పెద్దలకి కులదేవతలకి నమస్కారం చేస్తాం. ఆ విధంగా హనుమగోడ లోకబాంధవుడైన సూర్యుడికి నమస్కారం చేశారు. తన తండ్రి పవనుడికి నమస్కారం చేశారు. 3 లోకాలకి అధిపతి అయినటువంటి మహేంద్రునికి నమస్కారం చేశారు. సర్వలోక సృష్టికర్త బ్రహ్మగారికి నమస్కారం చేశారు. కొందరన్నారు స్వయంభూ అంటే రామచంద్రస్వామి అన్నారు. అటువంటి రాముడికి నమస్కారం చేశారు. అందరికీ నమస్కారం చేసి తాను బయలుదేరారు. ఎలా బయలుదేరారు? భయంకరమైన రూపంతో శరీరాన్ని పెంచుకున్నారు. మహేంద్ర పర్వతం శిఖరం మీద పాదాలు పెట్టాడు. అదే ఇప్పుడు కన్యాకుమారి అంటారు. ఆ ప్రాంతంలో శిఖరం మీద పాదాలు పెట్టి నిలుచున్నాడు.
సిద్ధ విద్యాధర ఇటువంటి గణాలన్నీ కూడా చాలా ఆనందపడుతూ అబ్బా ఎంత పని చేద్దాం అనుకుంటున్నాడు హనుమంతుడు అని అందరూ కూడా ఆనందపరిచారు. రామార్థం వానరార్థం చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. మా రామచంద్రుడు ప్రభువు కోసంగా అంతేనా వానర జాతి పరువు ప్రతిష్టలు నిలబెట్టడానికి ఈ కష్టమైనటువంటి పని చేయదలుచుకున్నాడు కదా ఈ హనుమంతుడు. పవనసూతి అనుకుంటున్నారు ఆ పక్కన ఉన్నటువంటి సిద్ధ విద్యాధర గణాదులందరూ కూడా. మార్గమాలోకయందూరార్తు ఊర్ధ్వం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకనం. సముద్రం దాటాలి అంటే మామూలు పని, చాలా కష్టమైన పని. తన శరీరాన్ని మలుచుకున్నాడు. అనిమ గరిమ లఘిమ అనేటువంటి ఆ అష్టసిద్ధులన్నీ కూడా ఆంజనేయ స్వామి వారికి హనుమకి తెలుసు. అందుకని రేపు మనకి సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి సమయంలో ఈ నంది అంటే ఎద్దు అన్నమాట, గంగిరెద్దు. అతను తీసుకొచ్చేవాడు ఎవరైతే ఉంటాడో సూత్రధారి వాడు పడుకుంటాడు, అతని మీద ఈ గంగిరెద్దు ఎక్కుతుంది. అంటే 1 టన్ను బరువు మన మీద పెట్టుకుంటే మనం మొయ్యగలమా? మొయ్యలేము. కానీ ఆ గంగిరెద్దు తన యొక్క శరీరాన్ని వెయిట్ లెస్ చేసేస్తుంది, తేలికగా చేసేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కింద ఉన్నటువంటి సూత్రధారి ఇబ్బంది లేకుండా ఉంటాడు. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారు తన శరీరాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. 2 నేత్రాలు కూడా అలా తదేకాధార మనోవృత్తులన్నీ కూడా. మనకి అర్జునుడు బాణం వేసేటప్పుడు గురువుగారు చెబుతారు, పైన ఉన్న పక్ష తోక ఏమిటి అంటే నాకు గుడ్డు కనపడుతోంది అన్నారు. ఆ విధంగా తన లక్ష్యం ఏమిటి? సముద్రం దాటాలి. శరీరాన్ని తన యొక్క అధీనంలో పెట్టుకున్నాడు. అష్టసిద్ధులు కలిగినటువంటి వాడు కాబట్టి గాలి పీలుస్తూ గాలి వదులుతూ ఉన్నాడు. మార్గమాలోకయందూరాటు ఊర్ధ్వం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాను ఆకాశమవలోకను. ఆకాశం వైపు చూశాటండి. శతయోజన విస్తీర్ణమైన గంభీరమైన లవణ సముద్రం. ఒక యోగ శాస్త్రం తెలిసిన వాడుగా దాటాడు తప్ప ఎవరూ కూడా దాటలేనటువంటి ఆ యొక్క సముద్రాన్ని రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో యథా రాఘవ నిర్ముక్త శరస్వచన విక్రమ గచ్చేద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రామబాణం ఎలావతే లక్ష్యాన్ని ఛేదించి మరల వెనక్కి వస్తుందో ఆ విధంగా బంగారు రంగారు కాంతులతో కూడినటువంటి రామబాణం ఎలావతే ముందుకు వెళ్తుందో అలా నేను వెళ్తాను అన్నాడు ఆంజనేయ స్వామి వారు. 25 యోజనాలు వెళ్ళాడో లేదో, పైన ఎండగోడ సూర్య భగవానుడు కూడా చల్లగా తన శిష్యుడు కాబట్టి పెద్దగా ప్రచండంగా చూపించలేదు. ఈ యొక్క సూర్య భగవానుడు 25 యోజనాలు వెళ్ళాడో లేదో ఒక బంగారు శృంగాలతో పెద్ద పర్వతం కనబడింది. మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత. మనం ఒక పని చేద్దామంటే వెంటనే ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు పోపు వేసే వాసన వస్తూ ఉంటుంది పూజా మందిరంలో. అటువైపు వెళ్లకుండా తన దృష్టి ఎలా అవుతే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎట్లా ఉండాలో చూపిస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఇదేదో విఘ్నంగా ఉంది అని ఈ యొక్క జంఝామారుతంగా ఉన్న మేఘంలాగా ఉరుముతో హృదయస్థానంతో ఒక దెబ్బ కొట్టాట. ఉరసాపాతయామాస జీమూతమివ మారుత. ధీరుడై మేఘాన్ని రొమ్ముతో ఢీకొన్నాడు. భయంతో నమస్కరించాడు మైనాకుడు. సముద్రుడు పంపినాడయ్యా, మీరు వెళ్తున్నారు కదా రామకార్యక్రమం, మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి విశ్రాంతి కోసంగా నన్ను పంపించాను అన్నాడు. చెయ్యి అలా పెట్టారు ఆ పర్వతం మీద. నైనా మర్యాద చెల్లింది, నేను ముందు సీతమ్మ వారిని చూడాలి, తర్వాత చూద్దామని బయలుదేరి వెళ్ళారు. 50 యోజనాలు వెళ్ళారో లేదో అక్కడ సురస అనేటువంటి నాగమాత వచ్చింది. దేవతలు పంపించారు. హనుమంతుడు సక్రమంగా వెళ్తాడా వస్తాడా అని పరీక్ష పెట్టడానికి వెళ్ళారటండి. ఆ సన్నివేశంలో రామకార్యక్రమానికి వెళ్తున్నాను, నాకు నీవు ఆటంకం పడద్దు అన్నట్ట. ఆమె శరీరం అంతా కూడా పెంచుకుందనమాట సురస.
తన యొక్క ఇది అధికార భూమి, ఇది నా ప్లేసు, నాకు ఆహారం దొరికింది కాబట్టి నీవు నా నోటిలోకి వెళ్ళాలి అన్నారు. ఆంజనేయ స్వామి వారు శరీరాన్ని పెంచుకున్నారు, ఈ సురస కూడా పెంచుకుంది. అలా పెంచుకుని ఉన్న సమయంలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఆంజనేయ స్వామి వారి గురించి తెలుస్తుంది, ఆయన కథా కథనంలో తెలుస్తుంది. చిన్న రూపంతో నోట్లోకి వెళ్ళారు, ముఖంలోకి మళ్ళీ బయటికి వచ్చారు. అబ్బా శభాష్. అథవా మైథిలీం దృష్ట్వా రామంజ అక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. మా అమ్మని చూచి వస్తాను అంటే వినలేదు కాబట్టి యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృత దృష్టిర్మతిర్దాక్షం సుకర్మ సునసీదతి. ఆకాశంలో ఉన్నటువంటి సిద్ధ విద్యాతల వీళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు. ధైర్యం, బుద్ధి నైపుణ్యత, నీకు విజయం వస్తుంది అని అందరూ కూడా ఆశీర్వచనం చేశారు. దేవతలు పంపగా సురసధీరత నేర్పు పరీక్ష చేయగా, సురస పరీక్షించిందనమాట. పావని అడ్డదేయతను వార్నిధి దాటుచునుండ వేగము తా వదనము పెద్దదిగా తాల్చియు మృంగెద అనుచు పల్కగా. ఆ వనచారియా హనుమ, వనచారి అంటే కోతి అనమాట. ఎందుకని అంటే శాఖా మృగము అంటారు. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి వెళ్తూ ఉంటాయి కోతులన్నీ కూడా. అటువంటి హనుమ వనచారి కాబట్టి ఆ వనచారియ హనుమ అద్భుత రీతిని సూక్ష్మ రూపుడై తా వదనంబు చొచ్చివడి దక్షత బాహ్యమునందు నిల్వవడే. లోపల నుంచి బయటకు వచ్చే సమయానికి ఆనంద పొందారు. సురస నీకు విజయం కలుగుతుంది అన్నారు. అలాగా 75 యోజనాలకి వెళ్ళారు హనుమంతుడు. ఆ సమయంలో సింహిక అనే రాక్షసి వచ్చింది. ఇనుము అయస్కాంతాన్ని లాగేసినట్టుగా తన యొక్క అధికార భూమి మీద ఈ యొక్క సింహిక ఒక ఛాయాగ్రహం అన్నమాట, సముద్రంలో ఉంటుంది. పైన వెళ్ళేటప్పుడు ఇనుము అయస్కాంతాన్ని లాగినట్టుగా లాగేస్తూ ఉంటుంది. రావణాసురుడు ఎంత తెలివివంతుడండి. ఎందుకని అంటే రావణాసురుడు పరమేశ్వరుని పూజించాడు. ఆయన ఒకసారి ఇల్లు కట్టుకున్నారు పరమేశ్వరుడు. పార్వతీ అమ్మవారికి చెప్పారు, మనకి ఇల్లు యోగ్యత లేదు, మన పిల్లలకి ఉన్నది. వాగర్ధాభివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి వారి ఆశీర్వచనంతో మనందరికీ కూడా సొంత ఇళ్ళు వస్తాయిట. కానీ పరమేశ్వరుడికి సొంత ఇల్లు లేదు. ఒకసారి పార్వతీ అమ్మవారు చెప్పారని విశ్వకర్మ చేత ఇల్లు కట్టించారు. ఆ సమయంలో శనైశ్వరుడు, నవగ్రహాలలో శనైశ్వరుడు దృష్టి వల్ల ఇల్లంతా కూడా కాలిపోయింది. చెప్పానా మనకి ఇల్లు యోగ్యత లేదు అంటే, ఓ పని చేద్దామండి, ఈ మాట ఎవరిని పిలవద్దు, మీరు నేనే చేయించే పురోహితుడు, మీ శిష్యుడు ఉన్నాడు కదా రావణాసురుడు, వాణ్ణి పిలవండి అన్నారు. మనకి చూడండి చైత్రమాసంలో ఆకులన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి. శశిర ఋతువు వచ్చేటప్పకల్లా, ఫాల్గుణ మాసం ఆ వచ్చేటప్పకల్లా చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. ఆ విధంగానే కొన్ని రోజుల తర్వాత పార్వతీ అమ్మవారి మాట విన్నారు పరమేశ్వరుడు. రావణాసురుని పిలిచారు, ఇంటి గృహప్రవేశం చేద్దామన్నారు. చేశారు. నాయనా నీకేం కావాలి అంటే, ఏమొద్దండి నాకు ఇల్లు ఇచ్చేసేయండి అన్నారు. మరి పీట మీద కూర్చున్న బ్రహ్మగారు కాబట్టి పరమేశ్వరుడు ధారదత్తం చేశారు. ఆ ఇంటిని తీసుకొని సముద్ర మధ్యలో పెట్టాడు. మనకి చూడండి ఈ కాలంలో భయం ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా, అంటే వాళ్ళే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే, ఇంటి చుట్టూత పిట్టగోడ అంటారు, ప్రహరీ గోడకి ఐరన్ పెడుతూ ఉంటారు కదా, ఆ ఐరన్ స్తంభాలకి కరెంటు పెడుతూ ఉంటారు. ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు పాడైపోతారు, మరణిస్తారు. ఆ విధంగానే రావణాసురుడు కూడా తన యొక్క శక్తి ఎటువంటిది అంటే, శత్రువులు ఎవరూ రాకుండా ఉండటానికి ఈ సురస లంక నుంచి 25 యోజనాల దూరంలో పెట్టాడు. ఆంజనేయ స్వామి వారు ఆకాశ మార్గంలో వెళ్తున్నారు. వెంటనే ఈ యొక్క సురస సింహిక అనేటువంటి ఆమె ఆంజనేయ స్వామి వారిని లాగేసింది. లోపలికి వెళ్ళాడు, ఒక గుద్దాడు, చంపాడు, బయటకు వచ్చాడు. తతస్థలం వస్త్యగిరే సమృద్ధి విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్దాలక నాలికేరే మహాద్రికూట ప్రతిమో మహాత్మా. త్రికూట పర్వతం మీద కాలు పెట్టాడు ఆంజనేయ స్వామి వారు. వెనక్కి చూసుకున్నాడు. అబ్బా
అప్పుడే 100 యోజనాలు వచ్చేసానా, లంకాపట్నానికి వచ్చేసానా, మా రాముడు అనుగ్రహం ఉంటే నేను ఇటువంటివి ఎన్నైనా దాటగలను అనుకున్నాడు. రామ సుగ్రీవల రమ్య మైత్రి నేర్పి వినుతికెక్కితివయ్య విమల చరిత, సీతను వెదకగా స్థిర చిత్తము కలిగి. సీతమ్మ వారిని వెతకటానికి స్థిరమైన చిత్తంతో మధ్యలో ఎటువంటి ఆపదలు వచ్చినా అవన్నీ దాటుకుంటూ బహుయోజనములైన వనధి దాట సురసను మెప్పించారు. సుముఖముగా వెడులుచు సింహక శక్తిని చిత్తు చేసి సింహకిని చంపేశారు. మైనాకు వినతిని మన్నన చేయుచు లంక చేరితివయ్యా. ఈ విధంగా మైనాకుడికి ఆశీర్వచనం చేసి లంకాపట్టణానికి వచ్చావయ్యా అంటూ అందరూ కూడా ఆనంద పొందారు. శతాన్యహం యోజనానాం క్రమేయం సుబాహూన్యపి. ఇటువంటి 100 యోజనాలు 1000 యోజనాలైనా సరే మా అమ్మ కోసం వెతుకుతాను అన్నారు. యావజ్జానామి వైదేహిం యది జీవతి వానవ తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. మధ్యలో ఆంజనేయ స్వామి వారు లంకాపట్టణానికి దగ్గర ఆ అడుగు పెట్టంగానే లంక అంతా కూడా సీనరీ అంతా ప్రకృతి అంతా బాగుంది. దాని మీద దృష్టికి వెళ్లకుండా ముందు మా అమ్మగారు సీతమ్మను చూసిన తర్వాత మిగతా విషయాలు సైట్ సింగ్ అప్పుడు చూద్దాంలే అనుకున్నారు. అంటే మనం ఒక పని మొదలు పెట్టేటప్పుడు దాని మీదే దృష్టి ఉండాలి అని హనుమ చెబుతూ ఉన్నారు. నవిశ్చేత్ కథం కార్యం రామస్య విదితాత్మన ఏకస్య పశ్యేయం రహితే జనకాత్మజాం భూతాశ్చార్థ విపద్యంతే దేశకాల విరోధితా విక్లవం దూతమాసాద్య తమ సూర్యోదయే యథా అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి నశోభతే ఘాతయంతి హి కార్యాని దూతా పండితమానినః. ఈ ప్రకారంగా ఆలోచించాడు. రామకార్యక్రమం చెడిపోకూడదు కాబట్టి ముందు రామకార్యాన్ని చూడాలి, తర్వాత మిగతా విషయాలు చూద్దాం అనుకున్నారు. ఆ లంకాపట్నానికి వెళ్దాం అనుకున్నాడు. అక్కడ లంకిని అంటారు, మామూలుగా లంక అనే అనాలి ఆ అమ్మాయిని, ఆ స్త్రీని. ఆమె రాక్షసి అన్నమాట. నిజంగా చెప్పాలంటే ఆమె ఒక అప్సరస. బ్రహ్మగారి శాపం వలన ఈ యొక్క లంకా పట్టణానికి ఆమె కాపలాగా ఉంది. ఆంజనేయ స్వామి వారు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ లంక అనేటువంటి ఆమె అడ్డుపడింది. ఒక్క దెబ్బ కొట్టాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఆహా బ్రహ్మగారు చెప్పారు ఒక వానరుడు ఈ యొక్క లంకా పట్టణంలోకి వస్తాడు, నిన్ను ఒక దెబ్బ కొడతాడు, అప్పుడు నువ్వు నీ యొక్క రూపంతో అప్సరస రూపంతో దేవలోకానికి వెళ్ళిపోవచ్చమ్మా అని చెప్పారు. అది గుర్తొచ్చింది. చాలా ఆనందం పొందింది. కిలకిలా నవ్వుతూ ఉంది. దెబ్బ కొడితే నవ్వుతుంది ఏమిటి అని 2 దెబ్బలు కొట్టాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఎప్పుడైతే దెబ్బ కొట్టారో ఆ లంక అనేది పడిపోయిందనమాట. మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కుడికాలు ముందు పెట్టి బయటికి వెళ్ళాలండి. అదేవిధంగా గృహప్రవేశంలో వివాహ సమయంలో కూడా రైట్ లెగ్ పెట్టి వెళ్ళాలి. అదే శత్రువుల ఇంటికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లెగ్ ఎడమ కాలు పెట్టి వెళ్ళాలి. ప్రయాణకాలే చ గృహప్రవేశే వివాహకాలేపి చ దక్షిణాంగ్రీం కృత్వా అగ్రతః శత్రుపురం ప్రవేశం వామం విద్యాత్ పురతో నృపాల అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లవే. శత్రుపురం ప్రాకారం దాటాలి అంటే ఎడమకాలు పెట్టి లోపలికి వెళ్ళారు ఆంజనేయ స్వామి వారు. ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర చక్రేనాధపదం సవ్యం శత్రూనాం శత్రుమూర్ధని. ఎడమకాలు పెట్టి లోపలికి వెళ్తే ఆ శత్రువు యొక్క తల మీద కాలు పెట్టి వెళ్ళినట్టుగా అర్థం వస్తుందన్నమాట. ఆ విధంగా లోపలికి వెళ్ళారు. రావణాసురుడి యొక్క రైటు లెఫ్ట్ ఈ యొక్క పరివారాలు ఎలా ఉన్నారు, మహావీరులు ఉన్నారు, పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి, కోటగుమ్మాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వారి పేర్లు చెబుతూ ఉన్నారు. ప్రహస్త మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణ మహోదర విరూపాక్ష విద్యుజ్జిహ్వ విద్యున్మాలి విద్యుద్దష్ట సుఖ చారణ ఇంద్రజిత్తు జంబుమాలి సుమాలి రశ్మకేతు సూర్యకేతు వజ్రకాయ ధూమ్రాత సంప్రాతి. అబ్బా, బ్రహ్మాండమైనటువంటి రాక్షస సైన్యం అంతా ఉన్నది. ఒక చోట సంగీతం పాడుతూ ఉన్నారు, ఒక చోట వేద ఘోష ఉంది, ఒక చోట ప్రియుడు ప్రేయసి ఇద్దరు కూడా ప్రియంగా మాట్లాడుతూ ఉన్నారు,
ఒక చోట హోమాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా తిరుగుతూ వచ్చాడండి. కానీ అమ్మ సీతమ్మ కనబడలేదు. చతురంగుల మాత్రోపి నావకాశ సవిద్యతే, వెతకని భూమి లేదే, 4 అంగుళాల భూమి. మరి అమ్మ ఎక్కడ ఉందా అనుకుంటూ రావణాసుడి యొక్క అంతఃపురంలోకి వెళ్ళారు హనుమ. రావణాంతఃపురే తస్మిన్ కపిర్న జగామాస. ఈ సమయంలో రావణాసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు 10 తలకాయలతో ఒక మినప గింజలు ఎలా అవుతే ఉంటుందండి, మినప రాశి, ఆ విధంగా పడుకున్నాడు. వాడికి 10 తలకాయలు ఉంటాయి. రావణాసురుడికి పడుకునేటప్పుడు ఒకటే తలకాయ ఉంటుంది, యుద్ధం చేసేటప్పుడు మటుకు 10 తలకాయలు ఉంటాయన్నమాట. ఆ విధంగా పడుకున్నాడు. అతనికి కొంచెం దూరంలో ఒక మంచం మీద మండోదరి పడుకుంది. ఈ అమ్మ మా అమ్మ సీతమ్మ అనుకుంటూ చాలా ఆనందం పొందాడు. స్తంభం పైకి ఎక్కాడు ఆంజనేయ స్వామి వారు. తోక ముందు తీసుకొని పుచ్చానికి ముద్దు పెట్టుకున్నాడు. అమ్మయ్య అనుకున్నాడు. మరలా అనుమానం వచ్చింది. నేనేమిటి, రావణాసుడు పక్కన ఉన్నటువంటి ఆ స్త్రీ ఆమె మా అమ్మ సీతమ్మ అనుకోవటం ఏమిటి, ఛీ బానర బుద్ధి అనుకున్నాడు. ఏమండి, ఆంజనేయ స్వామి వారు అంత గొప్పవాళ్ళు కదా, ఆయనే భ్రమపడ్డాడు అంటే ఏమిటి విషయం అంటే, ఇది రామాయణంలో ఉండదు, వేరే చోట ఉంటుంది. అది ఏమిటి అంటే, రావణాసురుడు మండోదరిని ఎలా తీసుకువచ్చాడు, తన మండోదరి యొక్క తండ్రికి చెప్పకుండా ఎత్తుకుని వచ్చేశాడు. రాక్షస వివాహం చేసుకున్నాడు. ఒకసారి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు రావణాసురుడు. తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు, స్వామి అనుగ్రహం పొందారు. ఏం కావాలో కోరుకో అన్నారు. నాకు పార్వతీ అమ్మవారు కావాలి అని ఆమెను తీసుకుంటూ వస్తున్నట్ట. తప్పు నాయన అంటే తప్పని పరిస్థితిలో అమ్మవారు కాళికా రూపంలో ఉన్నారు. నారదుడు వచ్చి చెప్పారు, మీరు భూకైలాస సినిమా చూస్తే ఈ యొక్క కథ కనబడుతుందన్నమాట. ఆ సమయంలో విష్ణుమూర్తి తన హృదయంలో ఉన్నటువంటి హృదయ స్థానంలో ఉన్న చందనం, మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, స్వామివారికి గంధం చందనం ఇలా హృదయ స్థానంలో పెడతారు కదా, అక్కడ ఉన్నటువంటి చందనం తీశారటండి. ఆ చందనంతో ఒక స్త్రీని చేశారు, తయారు చేశారు, ప్రాణం పోశారు. ఆమె మండోదరి. ఆమెను ఈ యొక్క పాతాళ లోకానికి పంపించారు. నారదుల వలన అమ్మవారు అక్కడ ఉన్నారు అని తెలుసుకొని రావణాసుడు పాతాళ లోకానికి వెళ్ళి మండోదరిని తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఉద్దేశం, విష్ణుమూర్తి యొక్క హృదయ స్థానంలో ఉన్న చందనం ద్వారా మండోదరి వచ్చింది కాబట్టి సీతా అమ్మవారు అని ఆంజనేయ స్వామి వారు కాస్తంత భ్రమపడ్డారు. లేకపోతే మహాపండితుడు మతిమంతుడు హనుమంతుడు అలా తప్పుగా ఆలోచిస్తారా? ఆలోచించరు. కానీ ఈ విషయం ఎలా తెలిసింది అంటే, ఈమె సీతమ్మవారు అని ఎలా తెలిసింది అంటే, ఎలా అనుకున్నారు, భ్రమపడ్డారు అంటే విష్ణుమూర్తి యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి రూపం అని అర్థం. ఆ విధంగా సీతమ్మవారు కాదు, మా అమ్మ ఇక్కడ ఉండదు కదా అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు అన్ని చోట్ల తిరిగాను, ఎక్కడా కనపడలేదు అని బాధపడుతుంటే తన యొక్క ఆరాధ్య దైవం అయిన రాముడికి నమస్కారం చేయలేదు. ఇదే తన ఇష్ట దైవతాన్ని ప్రార్థించలేదు కాబట్టి సుందరకాండలో దీనిని మంత్రం అంటారు. ఇటువంటి మంత్రాన్ని మనం చదువుకోవాలి. అందరూ కూడా మనసులో అనుకోండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే చతస్తే జనకాత్మజాయై, నమోస్తు రుద్ర ఇంద్రయమానులేభ్య, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఈ యొక్క పదాలను విడగొట్టకూడదు అంటారు. అవినాభావ సంబంధంగా సీతారాముల యొక్క వైభవం మీరు భద్రాచలంలో చూడండి, రాముల వారి యొక్క తొడ మీద సీతమ్మ వారు ఉంటారు. కాబట్టి ఈ 4 వాక్యాలను 2 వాక్యాలుగా చదవాలి తప్ప విభజన చేసి విడగొట్టి చదవకూడదు అంటారు. అటువంటి సీతారాములకి నమస్కారం చేశాడు. బ్రహ్మా స్వయంభోర్ భగవాను దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిం అగ్నిశ్చ వాజుశ్చ పురోహూతుశ్చ భద్రభుతు. మా రామచంద్ర స్వామి వారికి నమస్కారం లక్ష్మణ సహితంగా అని ప్రార్థన చేశాడు. సకల సద్గుణోపేత సీతామాతకు నమస్కారం అనుకున్నాడు. బ్రహ్మాది దేవతలు దిక్పాలకులకి నమస్కారం చేశారు. మాకు కార్యసిద్ధి ఇవ్వండి, లోక రక్షణ కోసంగా, రామ కార్యక్రమం కోసంగా. అందుకనే చూడండి, కార్యసిద్ధి హనుమాన్
అని మనకి కొన్ని దేవాలయాల ప్రాంగణంలో అక్కడ ముకుటంగా రాస్తూ ఉంటారు. అంటే కార్యక్రమాన్ని అది ఫలితం కోసంగా ప్రయత్నం చేశారు కాబట్టి అది సిద్ధి పొందింది కాబట్టి కార్యసిద్ధి హనుమాన్ అన్నారు. మేము రామచంద్రస్వామి వారి కార్యక్రమానికి సిద్ధి పొందటానికి వచ్చాము అంటూ అందరికీ నమస్కారం చేశాడు. నిస్వార్థమైన దూత తన కోసం కాకుండా రామచంద్ర ప్రభువు కోసంగా ఎప్పుడైతే నమస్కారం చేశారో ఎదురుకుండా ఒక పెద్ద తోట కనబడింది, అశోకవనం అన్నమాట. ఆ పైన చైద్యప్రాసాదం మీద కోటగుమ్మం మీద కమాన్ అంటాం కదండి, అక్కడికి వెళ్ళాడు. దదర్శ శుక్లపక్షాదో చంద్రరేఖామివ అమలా మంద్ర ప్రక్షాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసో అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణాం స్వగనేన మృగేహీనాం స్వగనాభివృతామివ తాం స్మృతిమివ సందిగ్ధ వృద్ధిం నిపతితామివ. జగన్మాత సీతామాత యొక్క కంట నుంచి చారలుగా ఉన్నాయిటండి. అట్టకట్టిపోయిన ఈ యొక్క ధారంతా అట్టకట్టిపోయింది. మనకి పూర్వకాలంలో బొగ్గులు ఉండేవి, కుంపటిలో మనం చక్కగా వండుకునేవారు. ఆ కుంపటిలో ఉన్నటువంటి బొగ్గులు నిప్పు కణికలు కొంతసేపటికి పైన ఎలా ఉంటుంది, తెల్లగా భస్మంగా ఉంటుంది, లోపల నిప్పు ఉంటుంది. అలా గట్టిగా ఊదామనుకోండి, ఆ భస్మం అంతా పక్కకి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న తేజస్సు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మలిన వస్త్రంగా కంట నుంచి ధార పొంది పడిపోతూ చిక్కిపోయినటువంటి శరీరంతో ఉన్నటువంటి మా అమ్మ జగన్మాత సీతామాత అని నిర్ధారణ చేసుకున్నాడు. రామచంద్రుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ఈ అమ్మని రక్షించాలి, ఈ అమ్మతో మాట్లాడాలి. పక్కన ఉన్నటువంటి రాక్షసులు ఉన్నారు, ద్విజట త్రిజట అనేటువంటి రాక్షసులు, స్త్రీలు అన్నమాట. అదే సమయంలో రావణాసుడు వచ్చి వెళ్ళాడు, ఆ విషయం తెలుసుకున్నారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడాలి, పక్కన వీళ్ళందరూ ఉన్నారు. ఎలా? ఆ సమయంలో స్వామివారు ఒక్కసారి ఆ చైద్య ప్రాసాదం మించి దూగాడండి. చెట్టు మించి కిందకు దూకంగానే పైనుంచి పుష్పవర్షం వచ్చి ఒక బంగారపు కొండలాగా పగడాల మూతితో స్వామివారు దర్శనం అయ్యింది. అలా నెమ్మదిగా కొమ్మ ఎక్కాడు, పైనుంచి కిందకి మాను మీదకి వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఒక్కసారి నమస్కారం చేసి యాం కపీనాం సహస్రాని సుబాహున్యయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే శయ్యసామాదితామయం. రామచంద్ర ప్రభువు కోసం సీతామ్మవారిని చూడటానికి కోటాను కోట్ల అర్బుద మహార్బుద వానర జాతి అంతా కూడా ఎదురుపడుతూ చూస్తూ ఉన్నారు. ఎవరికీ లభ్యం కాలేదు. నేను వచ్చాను, నేను చూశాను అని చాలా ఆనంద పొందాడు. ఈ మాటలు మా రాముడికి చెప్పాలి, ఆయన యొక్క బాధని తొలగింప చెయ్యాలి. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహామతి సంస్రవే మధురం వాక్యం వైదేహి వ్యాజహార. ఈ సమయంలో కోసల దేశంలో వారు మాట్లాడేటువంటి మాండలికం, ఆ భాషతో మాట్లాడితే అమ్మవారు నన్ను గుర్తుపడతారు అనుకుంటున్నారు. మనకి కొన్ని పదాలు ఎలా ఉన్నాయంటే భాగవతంలో పోతన్న గారు ఆంధ్రీకరించారు కదా, గజేంద్ర మోక్షణంలో అని కుయ్యాలింబు సంరంభియ్యై అని గజేంద్ర మోక్షంలో చెబుతారు. కుయ్యని, కుయ్యి అంటే చిన్నగా అని అర్థం. ఇది తెలంగాణ వర్డ్ అన్నమాట. అదే కృష్ణా, గుంటూరు, గోదావరి కోస్టల్ ఏరియాలో ఎలా అంటారు, పెద్దమ్మని అమ్మగారి యొక్క అక్కని అమ్మక్క అంటారు, పెద్దమ్మ అంటారు, దొడ్డ అంటారు, ఆ అమ్మ అంటారు. వీళ్ళందరూ కూడా పిలిచేది ఒకటే, కానీ పదాలు తేడా. ఆ విధంగా మాండలికం అని ఉంటుంది. సీతామ్మవారు రాముల వారితో వివాహం చేసుకున్న తర్వాత 12 సంవత్సరాలు అయోధ్యలో ఉన్నారు కాబట్టి అయోధ్యలో మాట్లాడేటువంటి మాండలికం, ఆ భాష మనం చక్కగా మాట్లాడితే అమ్మవారు గుర్తుపడతారు, నమ్మకంగా ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామి వారికి ఎన్ని భాషలు వచ్చో చూడండి. ఆ విధంగా ఆ అమ్మతోనే మాట్లాడాలి అంటూ అమ్మవారి యొక్క చెవి దగ్గర నెమ్మదిగా ఆమెకే వినబడేటట్లుగా చెబుతున్నారు. ఆయన కనపడలేదు, ఒక కథగా చెబుతూ ఉన్నారు.
రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూనాం మహాయశాః యథా రూపాం యథా వర్ణాం యథా లక్ష్మీవతీం చ తాం అశ్రౌషం రాఘవస్యాహం శ్రేయమాసాదితా మయా సా వీక్షమానా మృదుభగ్నభక్త్రం శాఖామృగేంద్రస్య యథోక్తకారం దదర్శ పింగ ప్రవరం మహర్షం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమతాం వరిష్టం. ఆ విధంగా రామకథంతా కూడా చూస్తూ ఉన్నారు. సీతమ్మ వారు అటు ఇటు చూస్తూ ఉన్నారు. రామ కథ వినపడుతోంది, మాటలు వినపడుతున్నాయి, మనుషులు ఎక్కడా కనబడట్లేదు అంటూ అటు ఇటు చూస్తూ ఉంది. కొంచెం ముందుకు వచ్చారు ఆంజనేయ స్వామి వారు. ఆ చిటారు కొమ్మ నుంచి మధ్య దాకా వచ్చారు. మధ్య నుంచి మానువైపు వస్తూ ఉన్నారు. కాను పద్మ పలాసాక్షి క్లిష్ట కౌశేయ వాసిని ద్రుమస్య శాఖామాలాంబ్య తిష్టది త్వమందితే. ఎవరమ్మా నీవు? మా రాముడు భార్య, మా అమ్మ సీతమ్మ కాదు కదా. యో బ్రహ్మామస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంబరః సత్వాం దాశరథి రామో దేవి కౌశలమబ్రవీతు. అప్పుడు ఒక్కసారి సీతమ్మ చూసింది ఆంజనేయ స్వామి వారిని. ఎవరు? మాయావి రావణాసుడు కాదు కదా అన్నారు. అమ్మా నేనమ్మా అంటూ ఆంజనేయ స్వామి వారు చేతులు జోడించి ఆదిత్యైవ తేజస్వి లోకకాంతస్య శ్రీయధా రాజా సర్వస్య లోకస్య దేవో వై శ్రవణో యథా విక్రమేణోపపన్నస్తే యథా విష్ణు మహాయశాః సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతి యథా రూపవాన్ సుభగః శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్. ఎవరు నాయన అంటే రామదూతను హనుమంతుణ్ణి అన్నారు. నాకు నమ్మకం ఎలా ఉంటుంది అని అమ్మవారు అడిగారు. శ్రీరామ దివ్య విగ్రహం ఎవరికి తెలియదమ్మా. ఆయన పూర్వ భాషి, ఎవరూ మాట్లాడకపోయినా ఆయనే ముందు మాట్లాడుతూ ఉంటారు. రూపంలోనూ గుణంలోనూ బలంలోనూ బృహస్పతిగా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. రామచంద్రస్వామి వారి యొక్క శరీర అవయవ వైభవం కూడా గుణములు కూడా చెప్పినప్పుడు అమ్మవారు కొంచెం పరీక్ష పెట్టారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే తేజసాదిత్య సంకాస క్షమయా పృథివీ సమః. సూర్యుల్లాగా ప్రకాశవంతంగా ఉంటారమ్మా. భూమి అంతటి ఓర్పు ఉన్నది. బృహస్పతి సమో బుద్ధ్య యశస వాసవోపమః. బృహస్పతి అంటే దేవతలకి గురువు గారు అన్నమాట. అంత బుద్ధి నైపుణ్యం ఉన్నదమ్మా మా రాముడికి. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత. అందుకనే క్షత్రియులను వర్మ అంటారండి, బ్రాహ్మణులను శర్మ అంటారు. శర్మ అంటే సుఖం ఇచ్చేవాడు అని. భక్తుడు తన ఒక్కడే తరించడు, సంఘాన్ని సమాజాన్ని దేశాన్ని తరింప చెయ్యాలి అనుకుంటాడు. మీ ఇంట్లో సంపెంగ చెట్టు ఉంది, ఆ వాసన మీకేనా? పక్కవాడికి వస్తుంది. ఆ విధంగా గురువుల అనుగ్రహంతో బ్రాహ్మణులు అందరూ కూడా వారి యొక్క మనస్సుతో పాటు వారితో పాటు అందరినీ తరింపచేస్తారు. అలాగే క్షత్రియులు ఏం చేస్తారు? వర్మ అంటే కవచం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచాలు పెట్టుకుంటారు. ఒక్క మాట అండి, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహో రాజన్య కృతః ఊరు తదస్థ యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత అని మనకి పురుష సూక్తం చెబుతోంది. మనకి ఒక చిన్న పురుగు గాని దుమ్ము గాని ధూళి కంటి మీదకి వస్తోందండి, మనం ఏం చేస్తాం? ఈ రెండు చేతులు ఇలా అడ్డ పెట్టుకుంటాం. అంటే క్షత్రియులు బాహువుల్లో ఉంటారు కాబట్టి మన దేహాన్ని ఎలా అయితే అడ్డు పెట్టుకొని రక్షించుకుంటామో రాముడు కూడా క్షత్రియుడు కాబట్టి తాను గురించి కాదు, తన ప్రజల గురించి తన భక్తుల గురించి రక్షించేటువంటి ప్రభువు మా రాముడు అంటూ చెబుతున్నారని. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయిత చ సహ. సర్వబ్రహ్మాండ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మా రామ ప్రభువు అన్నారు. అయితే అయినా రాముడి యొక్క దేహం ఎటువంటిది?
ఇక్కడ సౌందర్యోపాసన చేశాడు కాబట్టి హనుమంతుడు కొన్ని బయటికి చెప్పేవి కొన్ని ఉంటాయి, కొన్ని అంతస్థంగా చెప్పేవి ఉంటాయి. ఇప్పుడు భార్యాభర్తల యొక్క భర్త ఏ కూర తింటాడు, ఆయన ఎటువంటి మనస్తత్వం కలిగినవాడు అనేది ఎవరికి తెలుస్తుంది? భార్యకే తెలుస్తుంది. కాబట్టి ఆ భార్యకి తెలిసినటువంటి సీతమ్మవారికి తెలిసిన రాముల వారి యొక్క శరీర దారుఢ్యం వైభవాన్ని చెబుతున్నారు. త్రిస్త్రలంబశ్చ త్రిస్తమస్త్రిశుచోన్నత ఉరశ్చ మణిబంధిశ్చ ముష్టిశ్చ నుపతే స్థిర. వక్షస్థలము, మణిబంధము, పిడికిడి స్థిరంగా ఉన్నవాడు. హృదయం ఎలా తెలుస్తుంది అంటే సీతమ్మవారికే తెలుస్తుంది. కాబట్టి ఆ కోడు వరుడుగా అడిగిందనమాట సీతమ్మవారు. ఆంజనేయ స్వామి వారు కూడా మహామతిమంతుడు హనుమంతుడు పవనసూతి కాబట్టి అమ్మవారికి చెప్పవలసిన రీతిలో చెప్పాడు. అప్పుడు అమ్మవారు యొక్క ఆంజనేయ స్వామి వారిని నమ్మింది. మన దూతే రామదూతే అనుకున్నారు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చ ఇదం పశ్య దేవి అంగుళీయకం. అఖండ సైన్య బలంతో సముద్రానికి అటువైపున వానర సైన్యం ఉందమ్మా. ఈ యొక్క సుగ్రీవుడితో సహా మా రామప్రభు ఉన్నాడు, లక్ష్మణుడితో సహా. అమ్మ నన్ను పంపించారు, నువ్వు నన్ను నమ్మవమ్మా అంటూ ఆ ఉంగరం ఏదైతే ఉందో అంగుళీయం ఇచ్చింది. వెంటనే సీతమ్మవారు ఆ యొక్క ఉంగరానికి నమస్కారం చేశారు. సువర్ణస్య 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 చ మైథిలి. ఇది హనుమద్ రామాయణంలో ఉన్నటువంటి వరడ్ అన్నమాట. సువర్ణము అంటే బంగారము. ఈ ఉంగరం సువర్ణము, రామ అనే అక్షరం రాసినటువంటి ఉంగరము. సువర్ణము అంటే స్వామివారు ఇచ్చినటువంటి శోభన పీతి వర్ణం అని, శోభన నామాలతో రాసినదని. సువర్ణము అంటే దశమాష అంటారు. ఏమండి మాకు దశదానాలు ఉన్నాయండి, బంగారం దానం చేస్తున్నాం అని 1 గోల్డ్ గ్రామ్ దానం ఇవ్వకూడదు, 10 గ్రాములు ఇవ్వాలటండి. అంటే సువర్ణము అంటే 10 గ్రాములతో తయారైనటువంటి ఉంగరాన్ని సువర్ణం అంటారటండి. ఆ వెయిట్ గురించి చెప్పేది సువర్ణం. బంగారపు రంగుతో ఉంది కాబట్టి సువర్ణం. రాముడు వారి యొక్క రామనామం రాసింది కాబట్టి, అక్షరాల పొందిక ఉంది కాబట్టి సువర్ణం అని 3 సార్లుగా విడివిడిగా అర్థం చెప్పారు. మనకి విష్ణు సహస్రనామంలో ఒక పదము 10 సార్లు వస్తుంది. 10 సార్లకి 10 రకాలుగా అర్థాలు వస్తాయి. బ్రహ్మణ్యో బ్రహ్మణో బ్రహ్మ అని వస్తుంది. అన్నిటికీ ఒకటే సమాధానం చెప్పకూడదు, అర్థాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ కూడా సువర్ణ 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 అంటే దానిలో ఉన్నటువంటి వైభవాన్ని గురువులు చెప్పారు. ఆ విధంగా నహిత్వాం ప్రాకృతం మన్యే, ఆ ఉంగరానికి నమస్కారం చేసి నువ్వు మామూలు వానరుడు కాదురా అంటోంది అమ్మవారు. యస్య తేనాస్తి సంత్రాసః రావణాత్ నాపి సంభ్రమః. పరమ భయంకరుడైన రావణాసుని చూచి కూడా నీవు భయపడలేదు అన్నారు. అనిలుడు గరుడు నీవు వనభితాటంకజాలు వారులరు వేగంబున కడిమి నీవు దక్కగా అనిమిషపురి ఇతరులకు వశమే చేరన్. మామూలు వారు రాగలరా ఈ యొక్క లంకా పట్టణానికి? నువ్వు మామూలు వ్యక్తి కాదు అంటోంది సీతమ్మవారు. రావణుని దృంచి లోకములు ప్రస్తుతి చేయగా, రావణాసుని చంపి లోకమంతా కూడా కీర్తిస్తూ ఉంటే నిన్ను అయోధ్యకున్ భూవర పుంగవుండు కొనిపోయి, అయోధ్య పట్టణానికి నిన్ను రాముడు వారు తీసుకువెళ్తారమ్మా తల్లి అంటున్నారు. మనోరథ భోగ సౌఖ్యములు వావిని పొందుతూ నీ హృదయంలో ఉన్నటువంటి తాపం ఏదైతే ఉందో అది తొలగిపోతుందమ్మా. సర్వధాత్రి వలయంబు ఏలడి మదిన్ తలకుండకు ఇకబోయన్. అమ్మా నేను నీకు గుర్తిచ్చాను కదా, మరి మా రామప్రభువు కూడా రామచంద్ర ప్రభువు కూడా ఏవైనా గుర్తిస్తావా అంటే అమ్మవారు కొన్ని విషయాలు చెప్పారు. ఒకనాడు నా తొడ మీద రాముడు పడుకున్నాడు, కాకాసురుడు వచ్చాడు, వాడు నా యొక్క హృదయస్థానాన్ని ఒకసారి పొడిచాడు, రక్తబిందువు కింద పడింది, రాముడికి కోపం వచ్చింది, ఒక దర్భ తీసుకున్నారు గడ్డిపోచ, మంత్రం చెప్పారు, బ్రహ్మాస్త్రం అయింది, దాన్ని తట్టుకోలేక అన్ని లోకాలు తిరుగుతూ
రాముడి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు కాకాసురుడు. కాబట్టి ఈ విషయం రాముడికి నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కాబట్టి ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారి దగ్గరికే వెళ్ళారు అనేటువంటిది ఒక గుర్తుగా చెప్పారు. రెండవది వచ్చే సమయానికి, ఒక్క కాకి మీదే బ్రహ్మాస్త్రం వేశావే, సంవత్సరం అయిపోతోంది, 11 నెలలు అయిపోతోంది, రావణాసుడు నన్ను తీసుకువచ్చాడే, ఏం చేస్తున్నావు, నన్ను తీసుకువెళ్ళు అని అమ్మవారు చెప్పారు. ఊర్ధ్వం మాసాన జీవేయం సత్యేనాహం అబ్రవీతు. 12 మాసాలు గడువు ఇచ్చాడు. ఇప్పటికి 11 నెలలు అయిపోయింది. జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ. ఒకానొక సమయంలో మీ ఇద్దరం కూడా ప్రియంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఉష్ణం పెరిగిపోయి కుంకుమ జారిపోతోంది, శీర్ణలాలాట లేపం అంటారు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే, ఒక కుంకుమ రాళ్ళని ఉంటాయండి, ఎర్రగా ఉంటాయి రాళ్ళు, భూమి మీద అలాగా అరగదీశారు. కుంకుమ పెట్టుకో అని బుగ్గ మీద ఇలా పెట్టాట రాముడు. అంటే నువ్వు బొట్టు పెట్టుకో అని. అందుకని ఈ కాలంలో తల్లులందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా బాత్రూంలో స్నానం చేసి అక్కడే కుంకుమ గిన్నె పెట్టుకోవాలి, అక్కడ బొట్టు పెట్టుకుని బయటికి రావాలి. అప్పుడు భర్త ఆ యొక్క కుంకుమ పెట్టుకున్నటువంటి భార్యని చూడాలి తప్ప కుంకుమ లేకుండా చూడకూడదు అనే విషయాన్ని రాముడు మనకి హెచ్చరికగా చెప్పాడు అన్నట్టుగా సీతమ్మవారు ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. ఇంకా నేను ఉండలేను నాయనా, ఒక నెల రోజులే ఉంది అన్నారు. అమ్మా ఒక పని చేస్తాను, నేనే నిన్ను తీసుకువెళ్తాను అన్నాడు ఆంజనేయ స్వామి వారు. చిన్న వానరుడివి కదా, నన్ను ఎలా తీసుకువెళ్తావయ్యా అంటే, అప్పుడు ఆంజనేయ స్వామి వారు తన యొక్క శరీరాన్ని పెంచేశాడు. అప్పుడు ఆనంద పొందారు. నాయన, సీతమ్మవారు చెబుతున్నారు, నీ యొక్క శక్తి బల పరాక్రమాలు తెలుసు కాబట్టి రాముణ్ణి తీసుకురానైనా, నేను నీ మీద ఎక్కలేను అన్నారు. అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి వారు నమస్కారం చేసి, సామ దాన భేద దండం అని 4 ఉపాయాలు ఉంటాయి. సామం అయిపోయింది, దానం అయిపోయింది, భేదం అయిపోయింది, ఇంకా 4వదే చెయ్యాలి. ఈ రావణాసుడికి అల్పశేషం, కొంచెమే శేషం ఉన్నది, అది పూర్తి చేసుకొని వస్తాను అంటూ ఆంజనేయ స్వామి వారు సీతమ్మవారి దగ్గర నమస్కారం చేసి రావణాసుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళారు. ఒక్క 2 నిమిషాలు ఆపుదామండి. ఏమండి, వింటున్నారా? వినపడుతుంది, వింటున్నామండి. ఒక్క 2 నిమిషాలు ఆపుదాము.